హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి గణిత పాఠ్యపుస్తకంలోని డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. మీరు ఇంతకుముందు వీడియోలో గణన చిహ్నాలు అలాగే పటచిత్రాల గురించి నేర్చుకున్నారు కదా. టాలీ మార్క్స్, పిక్టోగ్రాఫ్ వీటి గురించి నేర్చుకున్నారు కదా. మనం ఏదైనా సమాచారాన్ని, దత్తాంశాన్ని టాలీ మార్క్స్ యూజ్ చేసి ఒక పట్టిక రూపంలో రాయొచ్చు. దానివల్ల మనకి ఈజీగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఉంటుంది. దాని నుంచి ఎలాంటి ప్రశ్నలకైనా మనం వెంటనే సమాధానాలు చెప్పచ్చు. అలాగే పిక్టోగ్రాఫ్, పటచిత్రము అంటే ఒక సమాచారాన్ని మనం కంపేర్ చేయాలన్నప్పుడు, ఒకదానితో ఒకదాన్ని పోల్చి చూడాలి అన్నప్పుడు పటచిత్రం అయితే మనకి సులభంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ పటచిత్రంలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి అన్నదాన్ని బట్టి మనం విషయాన్ని కంపేర్ చేయొచ్చు, పోల్చి చూడొచ్చు కదా. ఇవి రెండు మీరు ఇంతకుముందు తరగతిలో నేర్చుకున్నారు కదా. అలాగే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేశారు కదా. ఇవాళ మనము రీడింగ్ ద బార్ గ్రాఫ్, కమ్మీ చిత్రాలను గీయటం, ఇక్కడ చదవటం అని ఉండాలి. కమ్మీ చిత్రాలను గీయటం, మేకింగ్ ద బార్ గ్రాఫ్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కమ్మీ చిత్రాలు, దీని గురించి కూడా మీరు 4వ తరగతిలో నేర్చుకున్నారు కదా. We can represent the data in another ways also. Observe it carefully. ఇప్పుడు మనం ఇచ్చిన దత్తాంశాన్ని మరో విధంగా ప్రాతినిధ్యపరుద్దాం. ఇక్కడ మనం పటచిత్ర రూపంలోనో లేదా గణన చిహ్నాలు ఉపయోగించి మనము ఇచ్చిన డేటాని, ఇచ్చిన సమాచారాన్ని మనము చూపించాం. ఇంకొక రకంగా కూడా చూపించవచ్చు. దాన్ని ఒకసారి మనం గమనిద్దాం. 2 groups of class 5 students prepared data on players of different games in their school as shown below. ఇప్పుడు 5వ తరగతిలోని విద్యార్థులందరూ కలిసి 2 గ్రూపులుగా విడిపోయారు. ఈ 2 గ్రూపుల విద్యార్థులు ఏం చేశారంటే తమ పాఠశాలలో రకరకాల ఆటలు ఆడే వాళ్ళ దత్తాంశం కింది విధంగా నమోదు చేశారు. ఇలా 2 గ్రూపులుగా విడిపోయి 2 గ్రూపుల వాళ్ళు 2 దత్తాంశ పటాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. గ్రాఫ్లు ఇచ్చారు కదా, బార్ గ్రాఫ్లు. ఇది మొదటిది గ్రూప్ 1 విద్యార్థులు తయారు చేశారు, రెండవది గ్రూప్ 2 విద్యార్థులు తయారు చేశారు. We can represent the data in both horizontal and vertical bars. వీళ్ళు ఈ దత్తాంశాన్ని నిలువు మరియు అడ్డు కమ్మీ చిత్రాలుగా చూపించవచ్చు, అంతే కదా. గ్రూప్ 1 విద్యార్థులేమో నిలువు కమ్మీ చిత్రాలుగా చూపించారు, గ్రూప్ 2 విద్యార్థులు అడ్డ కమ్మీ చిత్రాలుగా చూపించారు. ఇన్ఫర్మేషన్ సేమే, రెండింటి నుంచి ఒకే విధమైన ఇన్ఫర్మేషనే ఉంది. కావాలంటే చూడండి, మీకు మొదటి దాంట్లో గ్రూప్ 1 విద్యార్థుల దాంట్లో ఇక్కడ ఎక్స్ యాక్సిస్లో గేమ్స్ ఇచ్చారు, ఎక్స్ యాక్సిస్లో గేమ్స్ ఇచ్చారు, వై యాక్సిస్లో నంబర్ ఆఫ్ ప్లేయర్స్గా విడదీశారు. ఈ గడుల్ని నంబర్ ఆఫ్ ప్లేయర్స్గా విడదీశారు. ఇక్కడ గడుల్లో ఒక్కొక్క యూనిట్కి 10 ప్లేయర్స్ అని చెప్పి స్కేల్ రాసుకున్నారు, ఒక్కొక్క యూనిట్కి 10 ప్లేయర్స్ అని. ఇప్పుడు సమాచారాన్ని చూస్తే గేమ్స్లో కబడ్డీకి 2 గడులు ఉన్నాయి, అంటే ఒక్కొక్క గడికి 10 చొప్పున 2 గళ్ళకి 20 మంది కబడ్డీ ఆడతారు. రెండవ దాంట్లో ఎక్స్ యాక్సిస్లో నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఉంటే వై యాక్సిస్లో గేమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ అడ్డంగా ఉన్నాయి కమ్మీ చిత్రాలు, బార్స్ అడ్డంగా ఉన్నాయి. ఇక్కడ కూడా స్కేలు ఒక యూనిట్కి 10 ప్లేయర్స్ తీసుకున్నారు. కబడ్డీ గేమ్ ఆడే వాళ్ళకి ఎన్ని యూనిట్లు ఉన్నాయి? 2, అంటే 2 10లు 20 కదా. సమాచారం 2 ఒకటే. ఖోఖో ఆడేవాళ్ళు 4 యూనిట్లు, అంటే 40 మంది. వీళ్ళు కూడా అదే సమాచారమే చూపిస్తున్నారు కదా. వాళ్ళందరూ కలెక్ట్ చేసుకుంది ఒక్క సమాచారాన్నే, కాకపోతే వీళ్ళు అడ్డు కమ్మీ చిత్రాలు, వీళ్ళు నిలువు కమ్మీ చిత్రాలు ఉపయోగించి ఆ సమాచారాన్ని ప్రదర్శిస్తున్నారు.
నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ద గ్రౌండ్? 5వ తరగతిలో ఎంతమంది ఆటగాళ్ళు ఉన్నారు? అసలు మొత్తం ఆటగాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏ ఆటలు ఆడే వాళ్ళైనా సరే ఎంతమంది ఉన్నారు అన్నప్పుడు ఏం చేయాలి? మొత్తం అందరినీ కలపాలి కదా. మొదటగా క్రికెట్కి 30 మంది, టెన్నికైట్కి 10 మంది, ఖోఖోకి 40 మంది, కబడ్డీకి 20 మంది కదా. 30, 10, 40, 20. ఇప్పుడు మొత్తం అందరినీ కలిపితే 40, 40, 80, 20, మొత్తం 100. మొత్తం 100 మంది ఆటగాళ్ళు ఉన్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ప్లేడ్ ఖోఖో అండ్ టెన్నికాయిట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ విచ్ గేమ్? ఖోఖో మరియు టెన్నికాయిట్ ఆటగాళ్ల సంఖ్యల భేదానికి సరిపోయే ఆటగాళ్ళు ఏ ఆటలో ఉన్నారు? మొదటగా ఖోఖోకి ఎంతమంది ఆడుతున్నారు? ఖోఖో 40 మంది. టెన్నికాయిట్ ఎంతమంది ఆడుతున్నారు? 10 మంది. ఈ రెండు ఆటగాళ్ల సంఖ్యల భేదానికి అన్నప్పుడు ఈ రెండింటి మధ్య భేదం అంటే పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయాలి. 40లో 10 తీసేస్తే 30 కదా. ఇప్పుడు 30 మంది ఆటగాళ్ళు ఏ ఆటలో ఉన్నారు అంటే ఏ ఆటలో ఉన్నారు? క్రికెట్ కదా. క్రికెట్ ఆటలో ఆ 30 మంది ఆడుతున్నారు. ఈ భేదానికి సరిపోయే ఆటగాళ్ళు క్రికెట్ ఆటలో ఉన్నారు. విచ్ గేమ్ హ్యాస్ 40 ప్లేయర్స్? 40 మంది విద్యార్థులు ఏ ఆటను ఆడుతున్నారు? 40 మంది ఆడుతున్న ఆట ఖోఖో. హౌ మెనీ టైమ్స్ ద నంబర్ ఆఫ్ టెన్నికాయిట్ ప్లేయర్స్ ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ కబడ్డీ ప్లేయర్స్? టెన్నికాయిట్ ఆటగాళ్ల సంఖ్యకు కబడ్డీ ఆటగాళ్ల సంఖ్య ఎన్ని రెట్లు? టెన్నికాయిట్ కంటే కబడ్డీ ఆటగాళ్ళు ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నారు కదా. టెన్నికాయిట్ ఆడేవాళ్ళు 10 మంది ఉన్నారు, కబడ్డీ ఆట ఆడేవాళ్ళు 20 మంది ఉన్నారు. అంటే టెన్నికాయిట్ కంటే కబడ్డీ ఆడేవాళ్ళు ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నారు అంటే ఏం చేయాలి మనం? 20ని 10 చేత భాగాహారం చేయాలి. 20ని 10 చేత భాగాహారం చేస్తే 10 రెళ్ళు 20, అంటే 2 రెట్లు ఎక్కువ ఉన్నారు. కబడ్డీ ఆటగాళ్ళు 2 రెట్లు ఎక్కువ టెన్నికాయిట్ ఆటగాళ్ళ కంటే ఎక్కువ ఉన్నారు. A bar graph represents the data with equal with rectangular bars. Every bar graph has a title and scale. సమాన వెడల్పు గల దీర్ఘ చతురస్ర కమ్మీలతో కమ్మీ రేఖా చిత్రం ప్రాతినిధ్యపరుస్తుంది. ప్రతి కమ్మీ రేఖా చిత్రానికి శీర్షము స్కేలు కలిగి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ కమ్మీ రేఖా చిత్రానికి స్కేల్ ఉంది కదా. అదే ఇది ఎలాగుంది? సమాన పొడవు ఉన్న వీటన్నిటికీ సమాన పొడవు ఉంది కదా. ఇవన్నీ కూడా అదే పొడవు కలిగి ఉన్నాయి. ఇలా సమాన పొడవు ఉన్న రెక్టాంగులర్ బార్స్, ఈ విధంగా మనం సమాన పొడవు ఉన్న బార్స్తో కమ్మీ రేఖా చిత్రాలు తయారు చేస్తాం. ఇక్కడ ఒక్కొక్క బార్కి ఒక్కొక్క యూనిట్కి స్కేల్ అనేది మనం ఉంటుంది. అలాగే దీనికి టైటిల్ కూడా ఉంటుంది. ఇక్కడ టైటిల్ గ్రూప్ 1 అని ఇచ్చారు, ఇక్కడ టైటిల్ గ్రూప్ 2 అని ఇచ్చారు కదా. ఈ విధంగా ఉంటుంది కమ్మీ రేఖా చిత్రం అంటే. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. రజనీ వాంట్స్ టు కంపేర్ హర్ హైట్ విత్ హర్ 4 friends. She measured their heights and made a note like this. రజని అనే అమ్మాయి తన పొడవును తన తోటి 4 స్నేహితులతో పోల్చుకోవాలి అనుకుంది. ఆమె వారి అందరి పొడవులను కింది విధంగా నమోదు చేసింది.
ఆ అమ్మాయి ఇక్కడ సమాచారం ఇచ్చింది చూడండి, ఎవరెవరి పొడవులు ఎన్ని సెంటీమీటర్లు అన్నది ఇక్కడ ఇచ్చింది. హెల్ప్ హర్ టు డ్రా బార్ డయాగ్రామ్. కమ్మీ రేఖా చిత్రం గీయటంలో రజనీకి సహాయం చెయ్యండి. మీరు చేస్తారా? అది చేసి ఈ ప్రశ్నలకు కూడా సమాధానాలు చేయండి. చేశారు కదా. మొదటగా మనం ఏం చేస్తున్నాము, రజనీకి అలాగే తన ఫ్రెండ్స్ అందరికి హైట్స్ తీసుకొని ఆ హైట్స్ ని మనము కమ్మీ రేఖా చిత్రంలో చూపిస్తున్నాం. అంటే ఇక్కడ మనము వ్యక్తుల ఎత్తుల్ని చూపిస్తున్నాం. కాబట్టి ఈ గ్రాఫ్ యొక్క టైటిల్ పర్సన్స్ హైట్స్, వ్యక్తులు ఎత్తులు అని చెప్పి దానికి టైటిల్. అలాగే మనము స్కేల్ కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి, రజనీ 120 సెంటీమీటర్లు, రఫీ 160 సెంటీమీటర్లు, రమేష్ 140 సెంటీమీటర్లు, రోజీ 140 సెంటీమీటర్లు, రాణి 160 సెంటీమీటర్లు కదా. ఈ విధంగా ఉన్నాయి వాళ్ళ ఎత్తులు, హైట్స్. ఒకసారి మీరు గమనిస్తే ఈ విలువలన్నీ కూడా మనము 20 చేత భాగాహారం చేయొచ్చు. వీటన్నింటిని మనము 20 చేత భాగాహారం చేయొచ్చు కదా. కాబట్టి మనం స్కేల్ని 1 యూనిట్ 20 సెంటీమీటర్లుగా తీసుకుందాం. ఒక్కొక్క స్కేల్ని ఒక్కొక్క యూనిట్కి 20 సెంటీమీటర్లుగా మనం తీసుకుంటాం. ఆల్రెడీ వాళ్ళు ఒక రఫీ అనే విద్యార్థి యొక్క హైట్ని కమ్మీ రేఖా చిత్రం ఇచ్చారు కదా. రఫీ యొక్క హైట్ 160 సెంటీమీటర్లు కదా. ఒక్కొక్క యూనిట్కి 20 సెంటీమీటర్ల చొప్పున మనకి 20 నుంచి స్టార్ట్ చేశారు స్కేల్ని. మనకి 20 కంటే తక్కువ 0 నుంచి ఏం స్టార్ట్ చేయలేదు, 20 నుంచి స్టార్ట్ చేశారు కదా. 20 నుంచి 160కి ఎన్ని యూనిట్లు ఉంటాయి? 7 కదా. మొత్తం 0 నుంచి 160కి అయితే 8 యూనిట్లు. దాంట్లో ఒక 20 యూనిట్లు తీసేస్తే 7 ఉంటాయి. అంటే 1 2 3 4 5 6 7 7 యూనిట్ల హైట్కి పెట్టారు. అది 160కి సమానం కదా. అలాగే ఇప్పుడు రజనీ చూద్దాం. రజనీది 120 సెంటీమీటర్లు. దాంట్లో 20 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఒక 20 తీసేస్తే 100. ఆల్రెడీ ఇక్కడ 20 తీసేశారు. అందరివి 20 కంటే ఎక్కువే ఉన్నాయి కాబట్టి 20కి తీసేసి మిగతా వాటిని అక్కడ పెట్టారు. ఇక్కడ 120 సెంటీమీటర్లు కదా, దాంట్లో 20 తీసేస్తే 100 సెంటీమీటర్లకి ఇంకా ఇక్కడి వరకు రావాలి. అంటే ఇక్కడి వరకు మనం రజనీ యొక్క హైట్కి బార్ గ్రాఫ్ వేయాలి. ఒక్కొక్కటి 20 చొప్పున ఇక్కడికి ఎన్ని యూనిట్లు వస్తాయి? మొత్తం 5 యూనిట్లు కదా. 1 2 3 4 5 5 యూనిట్లు వస్తాయి ఇక్కడికి. అలాగే తర్వాత రమేష్ యొక్క హైట్ ఎంత? 140. 140కి రమేష్ ఇక్కడి వరకు రావాలి కదా. 140 వరకు మనము రమేష్ హైట్కి బార్ గ్రాఫ్ గీయాలి. ఇక్కడ ఆల్రెడీ 20 నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి దీంట్లో 20 తీస్తే 120. 120 డివైడెడ్ బై 20 అంటే మొత్తం ఎన్ని భాగాలు? 6 భాగాలు. కాబట్టి దీన్ని 6 భాగాలుగా చేయాలి. ఇలాగా నేను వేసినవి కరెక్ట్గా లేవు, స్ట్రైట్ లైన్స్ లేవు. మీరు మాత్రం స్కేల్తో నీట్గా వేయండి. తర్వాత రోజీ కూడా 140 కాబట్టి సేమ్ ఇదే హైట్కి వస్తుంది కదా. మీరే అడ్డగీతలు గీసుకోకండి, జస్ట్ మీకు అర్థం అవ్వాలని నేను గీస్తున్నా. ఇక్కడ కూడా 6 భాగాలే వస్తాయి కదా. తర్వాత రాణి హైట్, రాణి 160 సెంటీమీటర్లు ఉంది కాబట్టి 160కి సమానంగా గీయాలి. ఇక్కడ మొత్తం 7 భాగాలు కదా. 160లో 20 తీసేసి 140 వస్తుంది. 140ని 20 చేత భాగారం చేస్తే 7 భాగాలు. 1 2 3 4 5 6 7 ఈ విధంగా మనం బార్ గ్రాఫ్ గీయాలి. ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్లకు సమాధానాలు చూడండి. హూ ఈజ్ ద షార్టెస్ట్ పర్సన్? మనం ఇది చూడంగానే చెప్పచ్చు కదా బార్ గ్రాఫ్ని. ఎవరు అందరికన్నా తక్కువ హైట్ ఉన్నారు? రైట్,
రజనీ. హౌ మచ్ లెస్ హైట్ ఈజ్ రజనీ టు రఫీ. రఫీ కన్నా రజనీ ఎంత ఎత్తు తక్కువ అంటున్నారు. రఫీ కన్నా రజనీ ఎంత ఎత్తు తక్కువ. ఇప్పుడు రఫీ హైట్ ఎంత? 160. రజనీ హైట్ 120. ఎంత తక్కువ అన్నప్పుడు పెద్ద దాంట్లోంచి చిన్నదాన్ని తీసేయాలి. తీసేస్తే మనకి 40 సెంటీమీటర్లు కదా తక్కువ. దాన్ని మనము బార్ గ్రాఫ్ లో కూడా చూడొచ్చు. రజనీకి మొత్తం 5 భాగాలు కదా, రఫీకి మొత్తం 7 భాగాలు. 7 భాగాల్లో 5 భాగాలు తీసేస్తే 2 భాగాలు. ఒక్కొక్క భాగం 20 సెంటీమీటర్లు అయితే 2 భాగాలకి 40 సెంటీమీటర్లు. దీన్ని మనం బార్ గ్రాఫ్ చూసి కూడా వెంటనే చెప్పచ్చు. హూ ఈజ్ ఈక్వల్ ఇన్ హైట్ టు రజనీ. రజనీకి సమాన పొడవు గల వారు ఎవరు? రజనీకి సమానంగా ఎవరూ లేరు కదా. రజనీ హైట్ కి సమానంగా ఎవ్వరూ లేరు. అందరూ తనకన్నా ఎక్కువే ఉన్నారు, ఎవ్వరు లేరు. హౌ మచ్ మోర్ హైట్ ఈజ్ రజనీ దాన్ రోజీ. ఇక్కడ పేర్లు రివర్స్ ఉండాలి, ప్రింట్ మిస్టేక్ ఉంది. రజనీ కన్నా రోజీ ఎంత ఎత్తు ఎక్కువ ఉంది? రోజీ ఎంత హైట్ ఉంది? రోజీ 140 సెంటీమీటర్లు కదా. రోజీ హైట్ 140 సెంటీమీటర్లు. రజనీ హైట్ 120. ఎంత ఎక్కువ అన్నప్పుడు పెద్ద దాంట్లో చిన్నదాన్ని తీసేస్తే 20. అంటే రోజీ రజనీ కన్నా 20 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది. దీన్ని మనం బార్ గ్రాఫ్ తో కూడా చెప్పచ్చు. రజనీకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు. రోజీకి మొత్తం 6 భాగాలు ఉన్నాయి. 6లో 5 తీసేస్తే మిగిలేది 1 భాగం. ఒక్కొక్క భాగానికి స్కేల్ ఎంత? 20 సెంటీమీటర్లు. అంటే రోజీ 20 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది హైట్. వన్ డే రజనీ కలెక్టెడ్ ద డేటా ఆఫ్ టెంపరేచర్స్ ఆఫ్ 5 మేజర్ సిటీస్ ఫ్రమ్ న్యూస్ పేపర్స్. రజనీ ఏం చేసిందంటే ఒకరోజు 5 ప్రధాన నగరాల ఉష్ణోగ్రతలు, 5 మెయిన్ సిటీస్లో ఉష్ణోగ్రతలు దినపత్రికల నుండి సేకరించింది. న్యూస్ పేపర్ల నుండి 5 ప్రధాన నగరాల యొక్క ఉష్ణోగ్రతలు అక్కడ ఎంత ఉన్నాయి అన్నది సేకరించింది. ప్రిపేర్ ఏ బార్ డయాగ్రామ్ టు ద డేటా అండ్ ప్రిపేర్ 4 క్వశ్చన్స్. ఆ దత్తాంశానికి కమ్మీ రేఖ చిత్రాన్ని గీసి ఒక 4 ప్రశ్నలు దాని మీద తయారు చేయండి. ఇక్కడ ఇచ్చింది చూడండి, రజనీ రాణి తను సేకరించిన సమాచారాన్ని ఇక్కడ పట్టికలో ఇచ్చింది. ఈ పట్టికలో సమాచారాన్ని బేస్ చేసుకొని మీరు ఒక కమ్మీ రేఖ చిత్రాన్ని తయారు చేయండి. ఇక్కడ ఇచ్చా చూడండి, కమ్మీ రేఖ చిత్రానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్లో మిగతా భాగాలన్నీ ఇచ్చారు, మీరు జస్ట్ బార్స్ మాత్రమే గీయాలి కదా. ఇది గీసి తర్వాత దాని మీద ప్రశ్నలు తయారు చేయండి. ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన అభ్యాసంలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేయండి. అలాగే మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ కూడా ఇచ్చాడు చూడండి. కండక్ట్ ఎ సర్వే ఇన్ యువర్ స్కూల్. మీ పాఠశాలలో కింది అంశాల మీద ఒక సర్వేను నిర్వహించండి. కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటర్ప్రెట్ ద డేటా. ఆ దత్తాంశం మొత్తాన్ని సేకరించి దత్తాంశాన్ని వ్యాఖ్యానించండి. తర్వాత మేక్ టాలీ మార్క్ చార్ట్, పిక్టోగ్రాఫ్, బార్ గ్రాఫ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. దాన్ని మీరు గణన చిహ్నాల చార్టు, పటచిత్రము, కమ్మీ రేఖా చిత్రాలను కింది అంశాల మీద గీయండి. మీరు ఏమేమి అంశాలు సేకరించాలి? మీ స్కూల్లో విద్యార్థుల్ని వాళ్ళ ఫేవరెట్ యాక్టర్ ఎవరు, వాళ్ళకి నచ్చిన నటుడు ఎవరు అని అడగాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తుందండి. మొదటగా మీరు మీ స్టూడెంట్ 1 దగ్గరికి వెళ్ళారు. ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అతన్ని అడిగితే అతను ఎన్టీఆర్ అన్నాడు. తర్వాత ఇంకొక స్టూడెంట్ అడిగితే అతను రామ్ చరణ్ అన్నాడు.
ఇంకొక స్టూడెంట్ అడిగితే పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇంకొక స్టూడెంట్ అడిగితే అతను మళ్ళీ ఎన్టీఆర్ అన్నాడు. ఇంకొక స్టూడెంట్ రామ్ చరణ్ అన్నాడు. ఇంకొక స్టూడెంట్ ఎన్టీఆర్ అన్నాడు. ఇలాగా అందరిని అడిగి ఈ మొత్తం రాసేసుకొని సేకరించిన తర్వాత దీన్ని మీరు టాలీ మార్క్స్ లేదా పిక్టోగ్రాఫ్ లేదా బార్గ్రాఫ్ ఈ 3 చిత్రాలు ఈ ఇన్ఫర్మేషన్ మీద తయారు చేయాలి. అలాగే ఫేవరెట్ యాక్ట్రెస్, నచ్చిన నటి, ఏ హీరోయిన్ అంటే ఇష్టము, అలాగే ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్, ఏ క్రికెట్ ఆటగాడు అంటే ఇష్టము, తర్వాత ఫేవరెట్ స్వీట్, ఇష్టమైన స్వీట్ ఏంటి, ఇష్టమైన మిఠాయి ఏంటి, ఫేవరెట్ మూవీ, వాళ్ళకి ఇష్టమైన సినిమా ఏది, ఫేవరెట్ డ్రింక్, వాళ్ళకి ఇష్టమైన పానీయం ఏది, వాళ్ళు ఏది తాగడానికి ఇష్టపడతారు. ఈ విధంగా వీటన్నింటికి మీరు ఈ 3 గ్రాఫ్లు తయారు చేయండి. ఇది మీకు ప్రాజెక్ట్ వర్క్. అసలు మనం డేటా హ్యాండ్లింగ్ నేర్చుకుంటున్నాం, సరే బాగుంది. కానీ డేటా హ్యాండ్లింగ్ ఎందుకు అవసరం, ఏం ఉపయోగం ఉంది దానివల్ల? గవర్నమెంట్ అండ్ అదర్ వాలంటరీ ఆర్గనైజేషన్స్ collect the data like census, animal food supplies, and financial disbursements. Based on the collected data, government and others will estimate the future needs. In fact, everyone uses data collection and data analysis. ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు జనాభా, జంతువులు, ఆహార ఉత్పత్తులు, డబ్బు పంపిణీ ఇలాంటి రకరకాల అంశాల మీద ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ ఉంటారు. జనాభా ఎలా పెరుగుతోంది, ఎలా తగ్గుతోంది, ఎంతమంది పుడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు, ఇలాంటి వివరాలు. అలాగే ఎలాంటి జంతువులు ఉన్నాయి, ఏవి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఇలాంటి విషయాలు. ఆహార ఉత్పత్తుల గురించి, డబ్బు పంపిణీ, మన ప్రభుత్వం మన కోసం ఖర్చు చేస్తోంది కదా డబ్బులు, ఆ డబ్బులు ఎక్కడికి ఎంత ఎలా వెళ్తున్నాయి, ఇలాంటి అంశాలన్నింటి గురించి ప్రభుత్వము కొన్ని స్వచ్ఛంద సంస్థలు వివరాలు సేకరిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు. ఈ సేకరించిన అంశాన్ని ఊరికే రాసుకుంటే ఏం తెలియదు కదా దాని గురించి. దాని నుంచి మనము ఈ విధంగా చిత్రాలు చూసుకుంటే అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. దాని నుంచి మనం ప్లాన్ చేయొచ్చు, ఏది ఎలా చేస్తున్నాం అనేది తెలిస్తే దాన్ని భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది మనం చేయొచ్చు. ఈ సేకరించిన దత్తాంశం ఆధారంగా భవిష్యత్తు అవసరాలను నిర్ణయిస్తారు. ఇప్పుడు జనాభా ఒక చోట పెరుగుతోంది, ఒక చోట తగ్గుతోంది అంటే దానికి భవిష్యత్తులో ఎలాంటి వాళ్ళు చర్యలు తీసుకోవాలి అన్న నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్లాంటి రకరకాల అంశాల గురించి రకరకాల నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారాన్ని నుంచి మనం తయారు చేసే చిత్రాలు ఉపయోగపడతాయి. అందుకే ప్రతి ఒక్కరూ దత్తాంశం సేకరించి విశ్లేషించాలి. డేటా కలెక్షన్, డేటా అనాలిసిస్. డేటా కలెక్షన్ అంటే దత్తాంశాన్ని సేకరించడము, డేటా అనాలిసిస్ అంటే ఆ సేకరించిన సమాచారాన్ని విశ్లేషించడం. ఇలాగా చాలా ఉపయోగపడుతుంది డేటా అనేది. ఇప్పుడు మనము ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ ఆయన గురించి తెలుసుకుందాం. ఆయన 29 జూన్ 1893లో జన్మించి 28 జూన్ 1972లో మరణించారు. ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ was an Indian scientist and statistician. ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ అని ఆయన భారతీయ సాంఖ్యాక శాస్త్రవేత్త, మన భారతదేశానికి చెందిన సాంఖ్యాక శాస్త్రవేత్త, స్టాటిస్టిషియన్. స్టాటిస్టిక్స్ అంటే ఇదిగో మనం ఇప్పుడు రకరకాల దత్తాంశాలు సేకరించి దాని నుంచి విశ్లేషిస్తున్నాం కదా, దీన్నే ఈ శాస్త్రాన్నే స్టాటిస్టిక్స్ అంటాం. ఈ శాస్త్రంలో ఎన్నో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్. ఈయన మన ఇండియన్. హీ ఫౌండెడ్ ద ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. ఆయన
కలకత్తాలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. మహాలనోబిస్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా. ఆయన్ని మనము ఆధునిక సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. ఎందుకంటే సాంఖ్యక శాస్త్రంలో ఆయన ఎన్నో గొప్ప పరిశోధనలు చేసి ఎన్నో స్టాటిస్టిక్స్ సూత్రాలను ఆయన కనుక్కున్నారు. అందుకే ఆయన్ని మనము ఆధునిక సాంఖ్యక శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం, ఫాదర్ ఆఫ్ మోడర్న్ స్టాటిస్టిక్స్ అని. ఇప్పుడు అర్థమైంది కదా మనకి డేటా హ్యాండ్లింగ్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే ఆ డేటాని ఉపయోగించి మనం ఏ విధంగా దాన్ని గణన చిహ్నాల ద్వారా కానీ, పటచిత్రాల ద్వారా కానీ, లేదా కమ్మీ రేఖా చిత్రాల ద్వారా కానీ ఆ డేటాని ఎలా విశ్లేషిస్తాము అన్నది మీకు అర్థమైంది కదా. మీరు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చేసి ఈ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయండి, సరేనా?